ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మనకన్నా మన పక్క వాళ్ళు మనకన్నా మంచి పొజిషన్లో ఉంటే మనకు ఒక చిన్న అసూయ ఉంటుంది, అది దేవుడికి నచ్చదు. అది ఎలా ఓవర్కమ్ చేయాలో చెప్పు. ఓకే, చాలా 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 ప్రాముఖ్యమైన ప్రశ్న. అసూయను జయించుట ఎలా? ఈ లోకంలో ఎంత పరిస్థితిలో ఉన్నా ఎవరికైనా రావచ్చు అసూయ, ఎవరిని చూసైనా రావచ్చు. నువ్వు అన్నట్లు అసూయ మాత్రం దేవునికి ఇష్టం లేదు. యూ సెడ్ ఇట్ రైట్లీ, కరెక్ట్గా చెప్పావు. మా దేవునికి అయితే అసూయ ఇష్టం లేదు. అసూయను గురించి ఒక్క 2 మాటలు వాక్యంలో నుంచి చూసి ఆ తర్వాత మనం ముందుకు వెళ్దాం. 37వ కీర్తన 8వ వచనంలో ఒక వాక్యం ఉంది, చూడండి. లైవ్లో చూస్తున్న వారు కూడా. Psalm 37:8. 37వ కీర్తన 8వ వచనం. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణము. 3 మానుకోవాలి అని ఇక్కడ వాక్యంలో ఉంది. మొదటిది కోపం, రెండోది ఆగ్రహం, మూడోది వ్యసన పడకము, అది కీడుకే కారణం. సో వ్యసన పడడం, వ్యసనం అంటే జెలసీ. వ్యసన పడడం వల్ల మేలవుతుందా కీడవుతుందా అంటే కీడవుతుంది. సింపుల్గా కొన్నిసార్లు మనం అనుకుంటాము నాకెందుకు కీడు జరుగుతుందని. మనకు కీడు జరగడానికి ఏది దోహదపడుతుందో అది మనం చేసినప్పుడు ఆబ్వియస్గా దాని ఫ్రూట్ వస్తుంది కదా. ఇప్పుడు ఒక రాంగ్ సీడ్ వేస్తే దానికి తగిన ఫలమే వస్తుంది. రాంగ్ ఇన్పుట్ ఇస్తే రాంగ్ అవుట్పుట్టే వస్తుంది. సో వ్యసన పడద్దు, దానివల్ల కీడే జరుగుతుందంటే, కొన్నిసార్లు మనకి కీడు వచ్చిన తర్వాత నాకెందుకు కీడు జరుగుతుంది, అందరూ బాగున్నారు కదా అంటే మేబీ దేర్స్ అ రాంగ్ ఇన్పుట్. నీ జీవితంలో నువ్వేదో దేవునికి ఇష్టం లేనిది చేస్తున్నావేమో గుర్తుంచుకోవాలి. ఇంకొక మాట చూడండి, యోబు గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనంలో కూడా ఒక మాట ఉంది, చూడండి. Job chapter 5:2. యోబు గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూడులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. అమ్మో, ఈ మాట కొంచెం ఘాటుగా ఉంది కదా. ఒకటి, అసూయ ఉన్న వాళ్ళని ఫస్ట్ బైబిల్ అంటుంది బుద్ధి లేనివారు. ఎవరైనా మనకి బుద్ధి ఉందా అనగానే మనకి కోపం తారస్థాయికి వెళ్ళిపోద్ది కదా, ఎందుకంటే అది మంచి మాట కాదు. బుద్ధి లేదా అంటే బైబిల్ అంటుంది అసూయ ఉంటే బుద్ధి లేదంట, అంటే మంచి బుద్ధి కాదు. ఇట్స్ నాట్ అ గుడ్ నేచర్. బుద్ధి లేని వారికి అసూయ ఉంటుంది. అసూయ జెలసీ కిల్స్. చూడండి, 3 మాటలే కదా. బుద్ధి లేనివారు అసూయ వలన చచ్చెదరు అంటే అర్థం ఏంటి? అసూయ ఉంటే మనలో మనకి మంచి బుద్ధి లేదని, అది మంచి బుద్ధి కాదు అనేది ఫస్ట్ థింగ్. రెండవది, అసూయ వలన చచ్చిపోతాము అంటే జెలసీ కిల్స్. ఇప్పుడు ఈ జెలసీ అనేది ఇట్స్ అ కామన్ ప్రాబ్లం. ఇదేదో చూడండి, కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ డాక్టర్స్ అంటారు 1 మిలియన్ పీపుల్లో ఒకరికి ఉంటుందండి, అది మీకు వచ్చింది, వెరీ సారీ, మీరు చాలా అన్ఫార్చునేట్ అలా చెప్తారు. కానీ ఈ జెలసీ ఇది 1 in a million కాదు. ఇది ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరిలో పడితే వాళ్ళలో, కొన్నిసార్లు అలా మనలో కూడా ఊరికే కనబడిపోతూ ఉంటుంది. సో జెలసీ అంటే మంచిది కాదు అని చూసాము. బుద్ధిహీనులు అసూయ వలన చచ్చెదరు, కోపము మానము, ఆగ్రహమును విడిచిపెట్టకము, వ్యసన పడితే అది కీడుకే కారణం అనే మాట కూడా చూసాము. అసలు వ్యసనం వలన మనకేం కలుగుతుందో ఒకసారి చూసి ఆ తర్వాత వ్యసనాన్ని అంటే జెలసీని మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చో చూద్దాం. ఎవరి హార్ట్లో అయితే జెలసీ ఉంటుందో వాళ్ళ హార్ట్లో హ్యాపీనెస్ ఉండదు. చాలా సింపుల్ థింగ్ అన్నమాట. మనకి హ్యాపీగా ఉండడం ఇష్టమా? అదే కదా జీవితం అంటే ఏంటి? సంతోషంగా ఉండడం, అంతే. దట్ ఈస్ లైఫ్. సంతోషంగా ఉండాలి. వాక్యం కూడా చెప్తుంది సంతోషించుడి, ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదున ఆనందించుడి. సో ఈ జాయ్ అనేది పోవడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే జెలసీ. సో వెన్ యూ ఆర్ జెలస్ యూ లూజ్ యువర్ జాయ్, యూ లూజ్ యువర్ హ్యాపీనెస్. రెండవది, మనం ఆలోచిస్తే జెలసీ ఎప్పుడైతే మనలో ఉంటుందో మనలో ఒక రకమైన బిట్టర్నెస్ అంటే ఒక రకమైన చేదు, బాధ లోపల ఎలా అంటే లోపల తినేస్తూ ఉంటుంది అనమాట హృదయాన్ని. ఆ తర్వాత మూడోది మనం ఆలోచిస్తే మనలో ఎప్పుడైతే జెలసీ ఉంటుందో ఇట్ విల్ లీడ్ అస్ టు డూ మెనీ అదర్ వర్స్ట్ థింగ్స్. జెలసీలా ఉండదు, అది ప్రాబ్లం. ఇప్పుడు జెలసీలా ఉండిపోతే పర్లా, బట్ ఇట్ స్ప్రెడ్స్. జెలసీ అనేది మనం దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని పక్కకి తోసేయకపోతే అది ఎక్కువైపోయి ఇంకా ఏదో భయంకరమైన పనులు చేయడానికి మనల్ని నడిపిస్తుంది. సో ఇట్స్ వెరీ టాక్సిక్. బైబిల్లో మనం కయీను, హేబెల్ మనకు తెలుసు. అసలు ఈ లోకంలో పుట్టిన వాళ్ళలో ఫస్ట్ పర్సన్ కయీను. ఒక రకంగా చెప్పాలంటే బ్లెస్డ్.
కదా. పుట్టిన వాళ్ళలో ఫస్ట్ అని ఎందుకన్నాను? ఆదాము హవ్వని చేశాడు కదా దేవుడు. గాడ్ మేడ్ దెమ్. నేల మంటి నుండి వాళ్ళు చేయబడ్డారు. కానీ ఒక తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన ఫస్ట్ ఆఫ్ స్ప్రింగ్ ఎవరంటే కయీనే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఒక బ్లెస్సెడ్ పర్సన్. అయితే అసూయ వలన నా ఆఫరింగ్ దేవుడు అంగీకరించలేదు, నా తమ్ముడు ఆఫరింగ్ దేవుడు అంగీకరించాడా అని అసూయ వలన ఏం చేశాడు? తమ్ముడిని చంపే వరకు వెళ్ళాడు. నరహంతకుడు అయిపోయాడు, దేశ దింబరైపోయాడు, దేవుని చేత శపించబడ్డాడు. సో కెయిన్ యాక్చువల్గా దేవుడు అప్పటి వరకు ఆశీర్వచనమే పలికారు. గాడ్ స్పోక్ బ్లెస్సింగ్. ఆదాము హవ్వలు తప్పు చేసిన తర్వాత నేలను శపించాడు. తర్వాత స్త్రీ, నువ్వు కష్టపడి పిల్లలను కంటావు, వేదన పడి పిల్లలు కంటావని. బట్ కెయిన్ లైఫ్లో నిజంగా కర్స్ తెచ్చుకోవాల్సిన అంత అవకాశం ఏమీ లేదు. కానీ కయ్యను యొక్క అసూయ వలన కయ్యను శాపాన్ని తెచ్చుకున్నాడని బైబిల్లో మనం చూస్తున్నాం. సో మన జీవితంలో ఉండే అసూయ మనము చేయకూడని పనులు చేయడానికి, మనము శాపాన్ని తెచ్చుకోవడానికి కూడా మనల్ని డ్రాగ్ చేయగలదన్నమాట. సో అసూయ మనకి మంచిది కాదు. ఇంకోటి, అసూయ ఎప్పుడైతే మనలోకి వస్తుందో, ఇందాక నేను చెప్పాను మన హ్యాపీనెస్ పోతుందని. ఇంకోటి ఏంటంటే జెలసీ కెన్ ఆల్సో లీడ్ టు డిప్రెషన్. అంటే ఇతరుల ఆశీర్వాదాలు చూసి 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 ఆలోచించి మనకి డిప్రెషన్ వచ్చేస్తుంది. ఏమనంటే ఆశీర్వాదాలన్నీ వాళ్ళకే ఉన్నాయి, నా సంగతి ఏంటని డిప్రెషన్ వస్తుంది. సో ఈ అసూయ అనేది ఎప్పుడెప్పుడు వస్తుంది అని ఆలోచిస్తే, అంటే నేను వివరంగా చెప్తున్నాను, మనలోకి మనం ఒకసారి బాగా చూసుకోవడానికి. ఇతరుల టాలెంట్స్ చూసినప్పుడు మనకి జెలసీ రావచ్చు. ఆర్ మేబీ ఇతరుల లుక్స్ బాగుంటారు, వీళ్ళు అందంగా ఉంటారు అన్నప్పుడు జెలసీ రావచ్చు. ఇతరుల యొక్క ఫైనాన్షియల్ పొజిషన్, అబ్బా వీళ్ళకి చాలా డబ్బులు ఉన్నాయి అన్నప్పుడు జెలసీ రావచ్చు. ఇతరులకు ఉన్న ఉద్యోగాన్ని బట్టి జెలసీ రావచ్చు. ఇతరులకు ఉన్న ఫ్యామిలీని బట్టి జెలసీ రావచ్చు. లేకపోతే ఇతరులకు ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టి జెలసీ రావచ్చు. సో దెర్ ఆర్ సో మెనీ రీజన్స్. కొంతమందికి చూడు, ఎదుటి వాళ్ళు మంచి డ్రెస్ వేసుకుంటే కూడా జెలసీ వస్తుంది. సో యూ కెన్ బి జెలస్ ఫర్ ఎనీ రీజన్. ఏ కారణంకైనా అసూయ పడచ్చు. అయితే ఇప్పుడు అసూయను ఎలా జయించాలి అనేది మన ప్రశ్న. హౌ టు ఓవర్కమ్ జెలసీ. సో ఓవర్కమ్ చేయడానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే, షిఫ్ట్ యువర్ ఫోకస్ ఫ్రమ్ వాచింగ్ అండ్ అబ్జర్వింగ్ అదర్స్ బ్లెస్సింగ్స్ టు వాచింగ్ యువర్ బ్లెస్సింగ్స్. ఇతరుల ఆశీర్వాదాల తర్వాత చూద్దులే, ముందు నీ ఆశీర్వాదాలు చూసుకో. చాలాసార్లు మనం దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలనేమో వీ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. ఇచ్చాడులే దేవుడు, ఇచ్చాడులే అని మన ఆశీర్వాదాల విలువేమో మనకు అర్థం అవ్వదు. ఎదుటి వాళ్ళ దగ్గర మనకి లేనిది ఏది ఉందో అది మనకి చాలా విలువగా కనబడి, వాళ్ళ ఆశీర్వాదాల మీద మన ఫోకస్ ఎక్కువ ఉండడం వల్ల, మన ఆశీర్వాదాలు మనం ఫోకస్ చేయలేకపోవడం వలన మనకి జెలసీ వస్తుంది. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే వీ మస్ట్ కౌంట్ అవర్ బ్లెస్సింగ్స్. అసలు నువ్వెంత బ్లెస్డ్, నువ్వు ఏ విషయాల్లో బ్లెస్డ్, నేను ఏ విషయంలో బ్లెస్డ్, నేను ఒక లిస్ట్ చేసుకుంటే ఐ విల్ నో అనమాట. అబ్బా నేను నిజంగా బ్లెస్డ్ కదా, ఇంకెవరో బ్లెస్సింగ్ చూసి నేను ఎందుకు బాధపడుతున్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, షిఫ్ట్ యువర్ ఫోకస్ ఫ్రమ్ వాచింగ్ అదర్స్ బ్లెస్సింగ్స్ టు వాచింగ్ యువర్ ఓన్ బ్లెస్సింగ్స్. దేవుడు అసలు నిన్ను ఎలా నిన్ను ఎలా ఉన్నతమైన స్థితికి తెచ్చాడు. హౌ యు వర్, అంతకుముందు ఎట్లున్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు, దేవుళ్ళో నువ్వు ఎలా ఎదిగావు, ఫైనాన్షియల్గా దేవుడు మిమ్మల్ని ఎలా బ్లెస్ చేశాడు, లేకపోతే నీ చదువుల్లో దేవుడు నీకు ఎలా తోడుగా ఉన్నాడు, నిన్ను ఇతరులకు ఒక బ్లెస్సింగ్గా ఎలా చేశాడు, అవన్నీ అసలు నీ లైఫ్ ఒకసారి నువ్వు చూసుకుంటే యూ విల్ బీ ఫిల్డ్ విత్ గ్రాటిట్యూడ్. మీలో ఒక కృతజ్ఞత వస్తుంది. అమ్మో దేవుడు నన్ను చాలా బ్లెస్ చేశాడు, నేను ఇతరులను చూసి జెలస్ అవ్వాల్సిన అవసరము లేదు. సో వెన్ యూ స్టార్ట్ కౌంటింగ్ యువర్ బ్లెస్సింగ్స్, యూ విల్ ఆల్సో నో దట్ యూ ఆర్ యూనిక్, యూ ఆర్ వాల్యుబుల్, యూ ఆర్ టాలెంటెడ్, యూ ఆర్ గిఫ్టెడ్, యూ ఆర్ బ్లెస్డ్, యూ ఆర్ అ బ్లెస్సింగ్. ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి అన్నమాట మన బ్లెస్సింగ్స్ మనం కౌంట్ చేసుకున్నప్పుడు. అప్పుడు నువ్వు ఇతరులను చూసి ఈర్ష్య పడడం అనేది తగ్గుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, స్టాప్ కంపేరింగ్ యువర్ లైఫ్ విత్ అదర్స్. ఇది జెలసీ రావడానికి మెయిన్ రీజన్ ఇదే, కంపారిజన్. వాళ్ళు ఎలా ఉన్నారు, మేము ఎలా ఉన్నాం, వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, మేము ఎలా, వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చింది చూడండి. కొన్నిసార్లు ప్రోగ్రెస్ రిపోర్ట్స్ రాగానే నీకెంత వచ్చింది, ఈమె చూసుకోదు. ఫస్ట్ నీకెంత వచ్చింది, వెనకోళ్ళకి ఎంత వచ్చింది, ముందోళ్ళకి ఎంత వచ్చింది. కొంతమంది నేను మీకు ఎంత వచ్చింది, మీకు ఏ ర్యాంక్ వచ్చింది అని అట్లా ఎవరైనా మా సండే స్కూల్ పిల్లలని, మా వాడు మా పక్కింటోడు ఫెయిల్ అయ్యాడక్క, కానీ నాకైతే
అంటే వీడికి ముందు నేను అడిగినది వీడి గురించి, కానీ వాడు పక్కనోడి గురించి చెప్తుంటాడు ఫస్ట్. అంటే వాడి ఫోకస్ ఫస్ట్ వాళ్ళ మీద ఉందన్నమాట. సో లైఫ్లో జెలసీ రాకుండా ఉండాలంటే స్టాప్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. ఇద్దరు మనుషులు ఒకటి కాదు. ఈవెన్ ఒకే ఇంట్లో ఒకే తల్లికి పుట్టిన వాళ్ళు కూడా ఇద్దరు ఒకటి కాదు. ఈవెన్ ట్విన్స్ కూడా కంపేర్ చేసుకోకూడదు. చూడండి, ట్విన్స్ అనగానే ఒకే రకం బట్టలు కుట్టించేయడం, ఒకే రకంగా హెయిర్ కట్, ఒకే రకంగా రెడీ చేసేయడం, ఒకే రకంగా కొంతమంది ఒకే రోజు పెళ్లి చేసేస్తుంటారు. ఇలాంటివన్నీ ఒకే రకమైన బట్టలు వేసుకోవచ్చు, ఒకే రకంగా లుక్స్ ఉండొచ్చు. అఫ్ కోర్స్ ఒకళ్ళకి ఇచ్చి పెళ్లి చేయరు అనుకోండి, వాళ్ళ లైఫ్ వాళ్ళకి, వీళ్ళ లైఫ్ వీళ్ళకు ఉంటుంది. బట్ ఏం చెప్తున్నానంటే కంపారిజన్ ఇస్ నాట్ గుడ్. ఎందుకంటే ఎవ్రీ వన్ ఈజ్ యూనిక్. ఒకే తల్లి కడుపులో ఒక 1 year గ్యాప్తోనో 2 సంవత్సరాల గ్యాప్తోనో, ఈవెన్ ట్విన్స్ 5 minutes గ్యాప్ 2 minutes గ్యాప్లో వచ్చిన వాళ్ళు కూడా దే ఆర్ సో డిఫరెంట్. వాళ్ళకుండే టెంపర్మెంట్స్, వాళ్ళకుండే టాలెంట్స్, వాళ్ళకుండే ఇంట్రెస్ట్, వాళ్ళకుండే నేచర్ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో మన లైఫ్లో ఏం గుర్తుంచుకోవాలంటే వీఆర్ ఆల్ డిఫరెంట్, వీఆర్ ఆల్ యూనిక్, వీఆర్ ఆల్ స్పెషల్. ఇంకోటి ఏంటంటే గాడ్స్ ప్లాన్స్ ఫర్ అవర్ లైఫ్స్ ఆర్ ఆల్సో యూనిక్. మన జీవితం పట్ల దేవుని ప్రణాళిక కూడా యునికే. మన జీవితం పట్ల దేవుని ఉద్దేశం కూడా యునికే. మన జీవితం పట్ల దేవుని తలంపులు కూడా యునికే అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి, ఎవరైనా ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళగానే వాళ్ళని చూసి అసూయపడడం చాలా ఈజీ. బట్ డూ యూ నో హౌ మచ్ దే హ్యావ్ గాన్ త్రూ? ఇప్పుడు ఒక ఉన్నత స్థితికి వచ్చి ఒక గోల్డ్ మెడల్ తీసుకున్నారనో, ఒక అవార్డు వచ్చిందనో, ఒక ఉన్నత స్థితికి వెళ్ళిపోయారనో, గొప్ప వాళ్ళు అయ్యారనో వాళ్ళని చూసి నువ్వు అసూయపడుతున్నావు, కరెక్టే. బట్ వాళ్ళు ఎంత స్ట్రగుల్ గుండా వెళ్ళారో ఆ స్థితికి వెళ్ళడానికి యూ డోంట్ నో కదా. వాళ్ళు ఎంత కష్టపడ్డారో, వాళ్ళు ఎన్ని కష్టాలు గుండా వెళ్ళారో, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారో, ఎన్ని రోజులు పస్తులు ఉన్నారో, ఎన్ని నిద్రలేని రాత్రులు స్పెండ్ చేశారో ఆ స్థాయికి వెళ్ళడానికి. అవేం తెలియకుండా ఈరోజు విక్టరీ రాగానే వాళ్ళని చూసి అసూయ పడిపోతుంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్. అర్థమైందమ్మా? నాకు తెలుసు ఒక సిస్టర్, ఆమె చాలా చిన్న వయసులో ఆమెకి వివాహమైంది. వివాహమైన తర్వాత షీ హ్యాడ్ ఎ చైల్డ్. ఆ తర్వాత తన భర్త చనిపోయారు. సో ఒక చిన్న వయసు నుండి ఒంటరిగా ఒక చిన్న బాబుని పెట్టుకొని ఆమె నిలబడింది, నడుము కట్టుకొని. చిన్న వయసులో పెళ్ళవడమే అది ఒక విషయం అయితే, పెళ్ళవగానే భర్త చనిపోవడం ఇట్స్ అనదర్ థింగ్. అండ్ దెన్ ఒక చిన్న బిడ్డతో షీ హ్యాస్ గాన్ త్రూ సో మచ్ ఇన్ లైఫ్. చాలా ఎదుర్కొంది ఆటుపోట్లు అన్ని విధాలుగా. ఇప్పుడు ఆమె సమాజంలో ఒక స్థితిలో నిలబడి ఉంటే ఆమెను చూసి స్నేహితులు అసూయపడతారంట. డస్ ఇట్ మేక్ ఎనీ సెన్స్? ఆమె ఎన్ని కష్టాలు పడి ఈ స్థితికి వచ్చిందో నీకు తెలుసా? ఆమె వెనకాల ఎన్ని కన్నీళ్ళు ఉన్నాయో నీకు తెలుసా? ఆమె ఎన్ని బాధలు పడిందో నీకు తెలుసా? ఆమె ఈరోజు ఈ ఆశీర్వాదం పొందుకోవడానికి ఆమె దేవుని కొరకు ఎన్ని త్యాగాలు చేసిందో, ఎన్ని ప్రార్థనలు చేసుకుందో, ఎన్ని ఉపవాసాలు ఉందో, ఆమె ఎంత కష్టపడిందో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపిందో, ఆమె కొరకు ఎంతమంది ప్రార్థన చేశారో నీకు తెలుసా? యు డు నాట్ నో. సో డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. ఇంకోటి, వాళ్ళు ఎన్ని ఎఫర్ట్స్ పెట్టారో ఈ స్థితికి రావడానికి నీకు తెలీదు. వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో నీకు తెలీదు. వాళ్ళ వెనకాల ఎంత పెయిన్, ఎంత టీయర్స్, ఎన్ని ప్రేయర్స్ ఉన్నాయో నీకు తెలీదు. ఫ్యూచర్లో వాళ్ళు ఎన్ని సవాళ్ళు ఎదుర్కొంటారో, ఇప్పటికే ఎన్ని సవాళ్ళు ఎదుర్కొంటున్నారో కూడా నీకు తెలీదు. నీకు కనబడుతుందల్లా బయట ఫోటోలో అవార్డు తీసుకోవడం, ఆ ముఖంలో చిరునవ్వు, కంటెంట్మెంట్ చూసి నువ్వు అసూయపడుతున్నావు. సో ఇట్ ఈస్ నాట్ లాఫుల్. అది న్యాయం కాదు ఇతరులను చూసి అసూయపడడానికి. బికాస్ యూ ఆర్ యునిక్. నువ్వు ఎవరితో నీ జీవితాన్ని కంపేర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మూడోది, జెలసీ కొన్నిసార్లు ఎప్పుడు వస్తుందంటే మన లైఫ్లో కొంతమంది ఉంటారు, వాళ్ళ నేచర్ ఏంటంటే, అంటే ప్రజలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకం కదా, ఎవ్రీబడి ఈజ్ డిఫరెంట్, మనం చెప్పుకున్నాం కదా. కొంతమంది ఎట్లా అంటే వాళ్ళకి జీవపు డమ్మం ఎక్కువ ఉంటుంది అనమాట. జీవపు డమ్మం, లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం వాక్యంలో ఉంది కదా. సో జీవపు డమ్మం ఏంటంటే బోస్ట్ఫుల్ పీపుల్, డాంబికులు అనమాట. ఇంత ఉంటే ఇంత చెప్తారు, వాళ్ళ గొప్పలు చెప్పుకుంటారు. నేను ఇంత సాధించాను, అంత సాధించాను. ఇప్పుడు ఒక మంచి కారు ఉండడం తప్పు కాదు. మాకింత కారు ఉంది అని ఎదుటి వాళ్ళకి లేదు, మాకు లేదే, మేము ఈ స్థితిలో నానే ఒక బాధ వచ్చేటట్టు నువ్వు చెప్పుకోవడం, నీ గర్వాన్ని, నువ్వు దర్పాన్ని ప్రదర్శించుకోవడం, అది దేవుడు మెచ్చడు కదా. గర్విష్ఠులు దేవునికి ఇష్టం లేదు, ఆయన వారిని అసహించుకుంటాడు, వాక్యంలో ఉంది. సో కొంతమంది ఉంటారు డాంబికులు. నీకు వాళ్ళని కలవగానే, వాళ్ళతో కొంచెం ఇంటరాక్ట్ అవ్వగానే అర్థమైపోద్ది ఏమనంటే వీళ్ళు గొప్పల మీద వీళ్ళ ఫోకస్, తమను తాము గొప్పగా చెప్పుకుంటారు, వాళ్ళ గొప్పలు ఉన్న వాళ్ళంటేనే వాళ్ళకి ఇష్టము. అలాంటి వాళ్ళతో దూరంగా ఉండు. ఎందుకంటే గొప్పలు చెప్పుకునే వాళ్ళతో నువ్వు ఉన్నంతసేపు నీకు కూడా నీ మెంటాలిటీ అలాగే తయారవుద్ది.
నేనేం గొప్ప చేయాలి, ఆ గొప్ప దాని గురించి ఎంత గొప్పగా చెప్పేసుకోవాలని. అర్థమవుతుందా నాన్న? సో హెచ్చు వాటి ఎందు మనసు ఉంచకూడదని ఉంది బైబిల్లో. నువ్వు ఎంత గొప్ప స్థితికైనా వెళ్ళొచ్చు, అది దేవుని దానమే కదా, దేవుని కృపే కదా. ఎంత గొప్ప స్థితికి వెళ్ళినా ప్రాణం ఒక క్షణంలో పోయిందంటే నీ గొప్పతనం ఇంకేమీ ఉండదు. మనిషి ప్రాణం పోయాక బాడీ అంటారు తప్ప పలానా డాక్టర్ అనో లేకపోతే పలానా ఇంకా టైటిల్స్ ఏమీ ఉండవు కదండి. ఆ వ్యక్తి ఒక విలువ ఏమి ఉండదు, బాడీ అంటారు అంతే చనిపోయిన తర్వాత. సో డాంబికులు అలాంటి వాళ్ళతో హ్యాంగ్ అవుట్ అవ్వద్దు. ఎందుకంటే వాళ్ళకి మనుషులు అంటే మనుషులుగా వాళ్ళు విలువ ఇవ్వరు, వస్తువులకు విలువ ఇస్తారనమాట. దే వాల్యూ యూ. నీకు బ్రాండెడ్ ఐటమ్స్ ఉన్నాయా, నువ్వు బ్రాండెడ్ షూజు, బ్రాండెడ్ వాచ్లు అంటే నేను కొంతమందిని చూస్తున్నప్పుడు వాళ్ళు ఎప్పుడు ఇంకా బ్రాండ్సే అనమాట. జీవితమే బ్రాండ్. వాచ్ బ్రాండ్, షూస్ బ్రాండ్, అది బ్రాండ్, ఇది బ్రాండ్, సెల్ ఫోన్ బ్రాండ్. ఓకే, నీ బ్రతుకులో బ్రాండ్ ఉందా? ముందు అసలు నీ హృదయంలో బ్రాండ్ ఉందా? క్వాలిటీ ఉందా? లేదు, బ్రతుకులో ఉండదు. కానీ ఇంకన్నిట్లో బ్రాండ్స్ ఉంటాయి. అండ్ దే ఫీల్ సో ప్రౌడ్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. సో అలాంటి వాళ్ళతో కూడా మనం హ్యాంగ్అవుట్ అవ్వడం మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళతో ఉంటే వాళ్ళలాంటి మనస్తత్వం మనకి అలవాటైపోద్ది. సో మనిషి యొక్క వ్యక్తిత్వం కంటే వస్తువులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే మెటీరియలిస్టిక్ మనస్తత్వం వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత 4వది మోస్ట్ ఇంపార్టెంట్లీ, మనకి ఎప్పుడైతే జెలసీ వచ్చిందని తెలిసిందో మనకు తెలుస్తుంది కదా. ఎందుకంటే మనకి జెలసీ రాగానే మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం లోపల, మన హ్యాపీనెస్ పోద్ది. తర్వాత మనం ఆ ఎదుటి వాళ్ళకి ఎవరికి బ్లెస్సింగ్ ఉందో వాళ్ళని ఏదో రకంగా డ్యామేజ్ చేసేయాలనో, వాళ్ళని ఇబ్బంది పెట్టేయాలనో, వాళ్ళ మీద మాటలు వదిలేసి వాళ్ళని బాధ పెట్టేయాలనో ఏదేదో పిచ్చి పిచ్చి ఫీలింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి లోపల. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే జస్ట్ బీ ఆనెస్ట్ విత్ గాడ్. మోకాళ్ళేసి ప్రభా నాకు తెలిసింది నా లోపల జెలసీ వచ్చిందని. ఎందుకంటే దేవుడి దగ్గర మనం దాచుకోవాల్సిన అవసరం లేదు. దేవునికి అన్నీ తెలుసు. మనం ఎంత దాచుకోవాలని ప్రయత్నం చేసినా దేవునికి అన్నీ తెలుసు. మనకి సహాయం చేయగలిగింది కూడా దేవుడే. చూడండి, మన ఇంట్లో ఇంకెవరి దగ్గరికి వెళ్ళి నాకు అసూయ వస్తుందంటే మనం చెప్పుకోలేం కదా, మనకి ఇబ్బందిగా ఉంటుంది. అండ్ ఇతరులు మనకి పెద్దగా హెల్ప్ కూడా చేయలేకపోవచ్చు. ఇంకా మనలో అసూయ వస్తుందంటే బహుశా వేరే వాళ్ళు కూడా మనల్ని బ్యాడ్గా అనుకోవచ్చు. సో ద బెస్ట్ థింగ్ టు డూ ఇస్ నీల్ డౌన్ అండ్ బీ ఆనెస్ట్ విత్ గాడ్. దేవా, నాకు అసూయగా ఉంది పలానా వ్యక్తి మీద, నాలో ఉన్న ఈ అసూయను తొలగించండి, నాకు ఈ జెలసీని నేను ఓవర్కమ్ చేయడానికి నాకు హెల్ప్ చేయండి అని. సో ప్రే, బీ ఓపెన్ విత్ గాడ్ అండ్ కన్ఫెస్ యువర్ జెలసీ. దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి కడిగి పవిత్రపరుస్తాడు వాక్యంలో. సో ఒప్పుకుంటే సహాయం చేస్తాడు దేవుడు ఓవర్కమ్ చేయడానికి. ఇంకా ఫైనలీ 1 పాయింట్, స్టాప్ వ్యూయింగ్ లైఫ్ యాజ్ అ కాంపిటీషన్. కొంతమంది లైఫ్ అంటేనే కాంపిటీషన్ అనుకుంటారు. ఐ వాంట్ టు కంపీట్ విత్ మై సిబ్లింగ్స్. మా అక్కతో కాంపిటీషన్, మా చెల్లితో కాంపిటీషన్, మా అన్నతో కాంపిటీషన్, మా పక్కింటోడితో కాంపిటీషన్, నా క్లాస్మేట్తో కాంపిటీషన్, ఆ బెంచ్మేట్తో కాంపిటీషన్. చూడండి, కొన్నిసార్లు పేరెంట్స్ కూడా మా ఫ్రెండ్ కొడుక్కి ఇంత జాబ్ వచ్చింది, నీ సంగతి ఏంటి అనగానే ఏదో ఒక వేరే ఫీలింగ్, కాంపిటేటివ్ స్పిరిట్ స్టార్ట్ అయిపోతుంది. సో స్టాప్ వ్యూయింగ్ లైఫ్ యాజ్ అ కాంపిటీషన్. లైఫ్ ఇస్ నాట్ అ కాంపిటీషన్. ఇది ర్యాట్ రేస్ కాదు. కొంతమంది ఇదేదో ఒక ర్యాట్ రేస్ లాగా రేస్లోనే ఉంటారు ఎంతసేపు. పాపం ఓపెన్ మైండెడ్గా థింక్ చేయలేరు, వాళ్ళ లైఫ్ని నిజంగా ఎంజాయ్ చేయలేరు. ఎందుకంటే నువ్వు లైఫ్ను ఒక కాంపిటీషన్గా తీసుకుంటే యూ విల్ ఆల్వేస్ హ్యావ్ కాంపిటీటర్స్. వాళ్ళతో వీళ్ళతో పోల్చుకుంటా నువ్వు రెస్ట్లెస్ అయిపోతావు. అసలు నిన్ను దేవుడు ఏమవ్వాలనుకుంటున్నాడు, నువ్వు అవ్వలేవు. ఎందుకంటే వాడిని చూసి వాడిని ఇమిటేట్ చేస్తావు, ఈ అమ్మాయిని చూసి ఈ అమ్మాయిలా ఉండడానికి ట్రై చేస్తావు, వాళ్ళు చేసింది నువ్వు చేయాలని ప్రయత్నం చేస్తావు, అందరిని చూసి వాతలేసుకుంటా. అండ్ యూ విల్ నాట్ బికమ్ ద పర్సన్ హూ గాడ్ వాంట్స్ యూ టు బికమ్. సో బీ యువర్ సెల్ఫ్, బీ ఒరిజినల్. నువ్వు ఎలా ఉండాలో అలా ఉండు. అండ్ దెన్ డోంట్ వ్యూ లైఫ్ యాజ్ అ కాంపిటీషన్. ఇంకోటి, రోమాపత్రిక 12వ అధ్యాయం 15వ వచనాలు చూపించడానికి సమయం లేదు, కానీ సంతోషించు వారితో సంతోషించుడి అని ఉంటుంది. రిజాయిస్ విత్ దోస్ హూ రిజాయిస్. ఎవరైనా మంచి ర్యాంక్ వచ్చిందండి, జాబ్ వచ్చిందండి, లేకపోతే ఎగ్జామ్లో క్వాలిఫై అంటే వాళ్ళతో సంతోషించు నువ్వు. సో ఇతరుల యొక్క ప్రోగ్రెస్ని జెన్యూన్గా మనం యాక్సెప్ట్ చేయడం నేర్చుకుంటే మనం జెలసీని ఖచ్చితంగా మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు. అండ్ వెన్ ఇట్స్ ఆర్ టర్న్, మన టైం వచ్చినప్పుడు, మన టర్న్ వచ్చినప్పుడు దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు. ఇట్స్ గుడ్ టు గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ అదర్స్. ఇప్పుడు మనకంటే మంచిగా ఉన్న వాళ్ళని, లైఫ్ని బాగా నడిపించుకుంటూ దేవుని కృప వల్ల ముందుకు వెళ్తున్న వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వడంలో తప్పలేదు, కానీ జెలస్ ఫీల్ అవ్వడం మాత్రం ఖచ్చితంగా పాపమే. సో ఐ హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్ వైష్ణవి. సో అసూయ అనేది చాలాసార్లు మన జీవితంలో వచ్చేస్తూ ఉంటుంది. ఇట్స్ వెరీ క్రీపీ.
ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. బట్ దేవుని సహాయం ద్వారా అసూయను మనం జయించవచ్చు. ఒకవేళ ఈ లైవ్లో పాల్పొందుతున్న మీ జీవితంలో అసూయతో మీరు స్ట్రగుల్ అవుతున్నట్లయితే వాక్యంలో నేను చెప్పిన మాటలు ఒకసారి మళ్ళీ మీరు జ్ఞాపకం చేసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. దేవుడు తప్పకుండా తన సహాయాన్ని అనుగ్రహిస్తాడు.